మళ్ళీ మొదటికొచ్చింది మంచు ఫ్యామిలీ వార్. ఇంటిని ఖాళీ చేయాలి అంటూ మనోజ్కు విష్ణు లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఖాళీ చేయకపోతే రంగంలోకి దిగుతాను అంటూ విష్ణు హెచ్చరించారు. మోహన్ బాబు ఇంట్లో ఉన్న ప్రైవేటు వ్యక్తులు వెంటనే వెళ్ళిపోవాలి అని మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. రాచకొండ సిపి ముందు విచారణకు హాజరై తిరిగి జలపల్లి ఇంటికి వచ్చేశారు మనోజ్. మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రైవేటు వ్యక్తులు వెహికల్స్ని క్లియర్ చేయించారు పోలీసులు. ఆ ఇంటిని ఖాళీ చేయాలి అంటూ మంచు మనోజ్కి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు మనోజ్? 5:30కు ప్రెస్ మీట్ పెట్టాలి అని అనుకున్నాడు. చాలా వివరాలు చెప్తాను, అన్నీ చెప్పేస్తాను అని అన్నాడు. కానీ 5:30కు ప్రెస్ మీట్ని విరమించుకున్నాడు. ప్రెస్ మీట్ పెట్టడం లేదు. కానీ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న కూడా మోహన్ బాబు ఆడియో నోట్లో చెప్పారు, ఇంట్లో నీకు స్థానం లేదు అంటూ చెప్పారు. కానీ మనోజ్ అదే ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు విష్ణు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఖాళీ చేయాలి, తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలి, ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ విష్ణు కూడా వార్నింగ్ ఇచ్చారు. మా ప్రతినిధి శిల్ప ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శిల్ప, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మనోజ్ అక్కడే ఉంటాడా, లేకపోతే మనోజ్ బయటకు వచ్చే అవకాశం ఉందా? మనోజ్ అక్కడే ఉంటే విష్ణు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? రైట్, ఈరోజు మధ్యాహ్నం రాచకొండ సిపి కార్యాలయంలో సిపి ఎదుట హాజరైన అనంతరం తిరిగి ఇక్కడ జాలపల్లిలోని మోహన్ బాబు నివాసానికే మనోజ్ అనే వచ్చారు. ఒకవైపు నిన్న మోహన్ బాబు ఈ ఇంట్లోకి రావద్దంటూ సామాగ్రిని తీసి బయటకేశారు. అనంతరం ఇంటికి వచ్చినాక పెద్ద గొడవైంది, పెద్ద సంఘటన చోటు చేసుకుంది. మరోసారి ఈరోజు ఏదైతే రాచకొండ సిపి కార్యాలయం నుంచి నేరుగా జాలపల్లిలోని మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. ఇంకోవైపు ఈరోజు ప్రెస్ మీట్లో విష్ణు మనోజ్కి అల్టిమేటం చేశారు. మోహన్ బాబు ఇంట్లో ఎవరు ఉండకూడదు, 5 గంటల వరకు సమయం ఇస్తున్నా, 5 గంటల తర్వాత కూడా ఎవరైనా ఉంటే నేను రంగంలోకి దిగుతాను, ఒక అల్టిమేటం ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఈరోజు సిపి ఎదుట హాజరయ్యాక దీనికి మొత్తం ఒక కొలిక్కి వస్తుందని చెప్పుకున్నప్పటికీ మళ్ళీ మంచి ఫ్యామిలీ వార్ అనేది మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ ఒక కొలిక్కి రాని సంఘటన మనకు కనిపిస్తుంది. మొత్తం మీద ఇప్పటికే ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుందో వారందరినీ కూడా మొత్తం తీసేశారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో ఇప్పటికే ఆదేశాలు స్పష్టంగా జారీ చేశారు. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలని స్పష్టం చేశారు. దీంతో ఎవరైతే లోపల ఉన్నటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసేసి ఓన్లీ ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏం లేకుండా ఓన్లీ వాళ్ళ ఇంటికి సంబంధించిన వెహికల్స్, అదేవిధంగా ఎవరైతే పోలీస్ వాళ్ళు అలర్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద ప్రైవేట్ సెక్యూరిటీ అటు నిన్న మనం చూసుకున్నట్లయితే ఒకవైపు మనోజ్ సపరేట్గా బౌన్సర్లను పెట్టుకున్నారు, ఇంకోవైపు మోహన్ బాబు బౌన్సర్లను పెట్టుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీని ఎవరికి వారు సపరేట్గా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఎవరైతే బౌన్సర్స్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. వీటినన్నిటి దృష్ట్యా ఓన్లీ కేవలం ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ అలర్ట్ చేసే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ప్రాణహాని ఉందని ఒకవైపు మంచు మనోజ్ కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు ఉండడంతో ఎక్కడికక్కడ స్థానిక పోలీసులు ఉన్నతాధికారులు ఇక్కడ ఉండి సమీక్షిస్తున్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ఉండదో ఖచ్చితంగా ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఇప్పటికే ఆదేశాలు స్పష్టం చేశారు. మరి కాసేపట్లో 5 తర్వాత మంచు విష్ణు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూడాలి. ఎందుకంటే ఒకవైపు సిపి ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి. ఫ్యామిలీ ఇష్యూస్ ఎవరు కూడా గొడవలు చేయొద్దు, ముఖ్యంగా ఏదైతే శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలి, కానీ ఈ విధంగా శాంతి భద్రతలకు ఆఘాతం కలిగించొద్దంటూ ఒకవైపు సిపి స్పష్టంగా చేశారు. ఈ రోజు సిపి ఎదుట ఒకవైపు మంచు మనోజ్ హాజరయ్యారు. విష్ణు కావచ్చు, మోహన్ బాబు కావచ్చు డుమ్మా కొట్టారు. మోహన్ బాబు ఆరోగ్య రీత్యా కాలేదు. మొత్తం మీద మరి ఒకవైపు సిపి ఆదేశాల మేరకు ఇప్పటికే మంచు మనోజ్ అనేది ఏదైతే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికే ప్రెస్ మీట్ అనేది క్యాన్సిల్ చేశారు. కానీ విష్ణు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో నుంచి 5 గంటల లోపు మంచు మనోజ్ వెళ్ళాలి, తనకు సంబంధించినటువంటి ఎవరు కూడా ఇంటి లోపల ఉండొద్దని ఒకవైపు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం మంచు మనోజ్తో పాటు మౌనిక, అదేవిధంగా వాళ్ళ పిల్లలు ప్రస్తుతం లోపలనే ఉన్నారు. అదేవిధంగా మోహన్ బాబు వాళ్ళ భార్య విష్ణు మాత్రం కాంటినెంటల్ హాస్పిటల్లోనే ఉన్నారు. ఓన్లీ మనోజ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. మొత్తం మీద ఒక ½ గంట తర్వాత ఏం జరుగుతున్నదని కూడా ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే లోపల ఇప్పుడు ఎవరైనా బౌన్సర్లు ఉన్నారా? అటు మోహన్ బాబుకి చెందిన బౌన్సర్లు, ఇటు మనోజ్కి చెందిన బౌన్సర్లు ఇద్దరిని కూడా పంపించేశారా? ప్రైవేట్ వ్యక్తులను పంపించేశారని చెప్తున్నారు. బౌన్సర్లు ఎవరు లేరా లోపల?
రైట్, లోపల ఎవరిని కూడా ప్రైవేట్కి సంబంధించినటువంటి బౌన్సర్లు కావచ్చు, ప్రైవేట్ సెక్యూరిటీ ఎవరిని కూడా లోపలికి అలో లేదు. ముఖ్యంగా ఎవరైతే పోలీసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎవరైతే అలర్ట్ చేశారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు, వాళ్ళు మాత్రమే లోపల పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇంటి బయట కూడా ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయకుండా మొత్తం మీద క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో ఒకవైపు పోలీసులందరూ ఏకపక్షంగా వ్యవహరించారు. ఇవన్నీ వచ్చిన కారణంతో ఒకవైపు పోలీస్ శాఖ దీన్ని సీరియస్గా తీసుకుంది. దీని పట్ల ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా సీరియస్గా ఇక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎలాంటివి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఎవరు చర్యలు తీసుకోవద్దు, ఎవరైనా దానికి పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చెప్పింది. మొత్తం మీద ఆయన ఒకవైపు పోలీసులు అదేవిధంగా హైకోర్టు ఎవరు కూడా చేయొద్దని చెప్పినప్పటికీ విష్ణు మాత్రం అల్టిమేటం జారీ చేశారు. ఖచ్చితంగా 5 గంటల లోపు మంచు మనోజ్ సంబంధించినటువంటి సామాగ్రి కావచ్చు, మంచు మనోజ్ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, ఎవరు కూడా ఇంట్లో ఉండొద్దంటూ ఒకవైపు విష్ణు అల్టిమేటం చేశారు. దీనికి మంచు మనోజ్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాడని కూడా చూడాలి. ఒకవైపు ఏదైతే సిపి ఆదేశాల మేరకు ఇప్పటికే మంచు మనోజ్ నిన్న మొన్న జరిగినటువంటి అన్ని వివరణగా ఇస్తాను, ఒకవైపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తామని మార్నింగ్ చెప్పారు. కానీ సిపి ఆదేశాల ప్రకారం ఇది క్యాన్సిల్ చేస్తున్నట్టు కాసేపటి క్రితం ప్రకటించారు. మొత్తం మీద ఏం జరుగుతుందా, మంచు విష్ణు ఏ విధంగా ముందుకెళ్తున్నారని కూడా కాసేపట్లో తెరపనుంది. రోహిత్. రైట్ శిల్ప, మంచు విష్ణు మంచు మనోజ్కి వార్నింగ్ ఇచ్చారు. మంచు మనోజ్ ఇప్పుడు జల్పల్లోనే ఫామ్ హౌస్లోనే ఉన్నారు. అక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తులందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు పంపించేసినట్టుగా తెలుస్తోంది. అయితే మనోజ్కి ఇంట్లో స్థానం లేదు అంటూ మోహన్ బాబు నిన్న ఆడియో నోట్లో కూడా చెప్పారు. ఇప్పుడు మనోజ్ మళ్ళీ అక్కడికే రావడంతో మంచు విష్ణు కూడా అల్టిమేటం జారీ చేశారు, మనోజ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని. మనోజ్కి విష్ణు లాస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఖాళీ చేయకపోతే తాను రంగంలోకి దిగుతాను అంటూ విష్ణు హెచ్చరించారు. మోహన్ బాబు ఇంట్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తులు వెంటనే వెళ్ళిపోవాలి అని కూడా విష్ణు చెప్పారు. రాచకొండ సిపి ముందు విచారణకు హాజరై తిరిగి జల్పల్ ఇంటికే మనోజ్ వచ్చేశారు. మోహన్ బాబు ఇంటి దగ్గర ప్రైవేట్ వ్యక్తులు, వెహికల్స్ని పోలీసులు కూడా అక్కడ నుంచి పంపించేశారు, అన్ని క్లియర్ చేయించారు. ఇప్పుడు మనోజ్ అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న జల్పల్లి ఫామ్ హౌస్ అది, అక్కడే మంచు మనోజ్ ఉన్నాడు. విష్ణు మరి కొద్దిసేపట్లో అక్కడికి రాబోతున్నాడు. విష్ణు వస్తే ఏం జరుగుతుంది అనే ఒక ఉత్కంఠ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే విష్ణు వార్నింగ్ ఇచ్చాడు మనోజ్ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని. మరి పోలీసులు ఏమన్నా కలగజేసుకుని విష్ణుని ఉండనివ్వమని అడుగుతారా, లేక విష్ణు తన మాట పైన నిలబడి మనోజ్ని వెళ్ళిపోవాలి అని అంటాడా, ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తుంది. చూద్దాం విష్ణు అక్కడికి చేరిన తర్వాత ఏం జరుగుతుందో. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.